రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, గత కొద్ది సంవత్సరాలుగా చైనాకి భారత్కి మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి నుంచి నెమ్మదిగా మామూలు స్థితికి రావడానికి చైనా ప్రయత్నం చేస్తోందా? గల్వాన్ సంఘటనలకి ముందు ఉన్నటువంటి స్థితికి తన సైన్యాల్ని వెనక్కి తీసుకెళ్లేందుకు చైనా ప్రయత్నిస్తోందా? అఫీషియల్గా ఇంత మటుకు ఏమీ ప్రకటనలు ఏమీ రాలేదు. కానీ జియోపాలిటిక్స్ని వ్యూహాత్మక రాజకీయాలను అధ్యయనం చేసే వాళ్ళకి చైనా ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తున్నటువంటి వైనము గోచరిస్తోంది. వాళ్ళకి అర్థమవుతోంది చైనా భారతదేశంతో నెమ్మదిగా పరిస్థితుల్ని నార్మలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే చైనాని ఎప్పటికీ నమ్మలేము. చైనా ఇలా చేయడానికి ఒక కారణము భారతదేశం అనుసరించినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలు కారణమైతే, రెండవ ప్రధాన కారణము అమెరికా చేస్తున్నటువంటి ఒత్తిడి. అమెరికాకి చైనాకి మధ్య నడుస్తున్నటువంటి ఆధిపత్య పోరులో ఒకే సమయంలో అమెరికాతోటి భారత్ తోటి తలపడితే తనకు నష్టమన్నటువంటి భావనతో చైనా వెనకడుగు వేస్తోంది. ఒకడు ఒకందుకు పోస్తే ఇంకొకందుకు తాగినట్టుగా ఈ పరిస్థితిని ఉపయోగించుకుని భారతదేశం చైనా మీద తన ఒత్తిడిని పెంచుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది వ్యూహాత్మక రంగ విశ్లేషకుల మాట. చైనాని భారతదేశం ఏ రకంగా చెక్ పెడుతోంది? ఒకసారి గమనిస్తే గత కొంతకాలంగా జరిగినటువంటి పరిణామాల్ని చూస్తే చైనా ఇటు నేపాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు తెరతీసింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనకు వ్యతిరేకమయ్యేలాగా చేసింది. అదే సమయంలో బంగ్లాదేశ్లో కూడాను అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని రెచ్చగొట్టడము, విద్యార్థి సంస్థలకు చైనాలో శిక్షణనివ్వడము, మొత్తం మీద హసీనా వాజేద్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నం చేసింది. మరొక వైపు మాల్దీవ్స్లో భారత వ్యతిరేక ప్రభుత్వం ఎన్నికయ్యేలా చేసింది. ఆ భారత వ్యతిరేక ప్రభుత్వము ఇండియా అవుట్ అనేటటువంటి క్యాంపెయిన్ని చేపట్టేలాగా, అంటే భారతదేశానికి చెందినటువంటి సైనికులు, భారతదేశపు పరికరాలు, ఉపకరణాలు వీటన్నిటిని తీసుకుని మీరు వెళ్ళిపోండి మా మాల్దీవ్స్ని వదిలిపెట్టి అన్న ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం నేపథ్యంలో ముయిజు దేశాధినేత అయ్యాడు. ఇటు బంగ్లాదేశ్లో కూడాను ఇండియా అవుట్ ఉద్యమం ప్రారంభమైంది. అది సక్సెస్ఫుల్ కాలేదు. మొత్తం మీద భారతదేశాన్ని అన్ని విధాలుగా దిగ్బంధనం చేసే ప్రయత్నం చైనా చేసింది. కానీ అన్ని చోట్ల భారత్ అనుసరించినటువంటి విధానాల వల్ల జియోపాలిటిక్స్ భూగోళం కూడాను, భౌగోళిక పరిస్థితులు కూడాను భారత్కి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి నెమ్మదిగా ఈ దేశాలు ఇప్పుడు తమ తప్పుని గ్రహిస్తున్నాయి. ఉదాహరణకి నేపాల్కి ఏ వస్తువు వెళ్ళాలన్నా అది భారతదేశం నుంచే వెళ్ళాలి. నేపాల్లో కావలసినటువంటి అన్ని వస్తువుల రవాణా సదుపాయము భారతదేశం. నేపాల్కి చెందినటువంటి సరంజామాను విదేశాలకు పంపాలంటే నియరెస్ట్ పోర్ట్ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోల్కతా. అదే చైనాలో ఉన్నటువంటి ఏదైనా పోర్టుకి వెళ్ళాలంటే 4000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అంటే ధరలు 4 రెట్లు పెరుగుతాయి. కాబట్టి భారతదేశంతో దీర్ఘకాల వైరం అనేది నేపాల్ చేయలేదు. అదేవిధంగా మాల్దీవ్స్ కూడా ముందు చాలా మాటలు అన్నది. తరువాత ఎప్పుడైతే మోదీ ఒక్క లక్షద్వీప్ పర్యటనతో టూరిజంని కిందకి తీసుకొచ్చారో ఆ తర్వాత భారతదేశం నుంచి ఎటువంటి సహాయం అందటం లేదు. చివరికి మంచినీళ్లు కావాలన్నా టిబెట్ నుంచి మంచినీళ్లను సేకరించి వాటిని షాంఘై పోర్ట్ ద్వారా మొత్తం ఇండోనేషియా మలక్కా స్ట్రీట్ అంతా తిప్పి తీసుకొచ్చి శ్రీలంకకు దిగువ నుంచి వచ్చి మాల్దీవ్స్కి అందించాల్సి వస్తుంది. కాబట్టి ఒక బాటిల్ నీరు రావాలంటే 15 రోజులు పట్టేటటువంటి పరిస్థితి ఉంది. మన దేశంలో నుంచి నేరుగా విమానాల ద్వారా మంచినీటిని తరలించినటువంటి దాఖలాలు ఉన్నాయి. దాంతో మాల్దీవ్స్కి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతోంది, మళ్ళీ భారతదేశం వైపు వస్తుంది. శ్రీలంక కూడా ఇప్పుడు భారతదేశము మా అతిపెద్ద మిత్రుడు, అతి మంచి మిత్రుడు అని చెప్పడం ప్రారంభించింది. బంగ్లాదేశ్ని కూడా భారతదేశము కట్టడి చేసింది. అక్కడ అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పాటై మహమ్మద్ యూనుస్ అధ్యక్షుడైన తర్వాత భారత్ చేపడుతున్నటువంటి చర్యలను చాలామంది గమనించటం లేదు.
బంగ్లాదేశ్కి ఏ వస్తువు కావాలన్నా కూడాను దానికి నియరెస్ట్ 3 వైపుల కూడాను బంగ్లాదేశ్ యొక్క సరిహద్దు భారతదేశమే. ఒక సైడ్ సముద్రం ఉంది, ఆ సముద్రంలో నుంచి రావాలన్నట్లయితే ఇండోనేషియా నుంచో లేకపోతే అమెరికా నుంచో రావాలంటే నెలలు పట్టే పరిస్థితి ఉంది. సో భారతదేశం నెమ్మదిగా ఇప్పుడు జార్ఖండ్లో ఉన్నటువంటి గోడ్డాలో ఒక విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఉంది, అడానీలకు సంబంధించింది. దానిని ఇప్పుడు భారతదేశపు అవసరాలకు ఉపయోగించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. బంగ్లాదేశ్కి మేజర్ విద్యుత్ సరఫరా అక్కడి నుంచి జరిగేది. ఇప్పటికే $800 మిలియన్ అదానికి ఇవ్వవలసి ఉంది. అవి ఇస్తే కానీ మళ్ళీ విద్యుత్ సరఫరా జరగదు. అదేవిధంగా త్రిపుర నుంచి కూడాను పవర్ సరఫరా జరుగుతూ ఉంటుంది. దాదాపు 100 మిలియన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఆ విద్యుత్ సరఫరా కూడాను ఇప్పుడు ఆగిపోయింది. అస్సాంలో ఉన్నటువంటి నుమలీగఢ్, ఇది గోలాఘాట్ జిల్లాలో ఉంది, అప్పర్ అస్సాంలో ఉంది. అక్కడి నుంచి ఒక పైప్ లైన్ ద్వారా బెంగాల్లో ఉన్నటువంటి సిలిగుడి వరకు హై స్పీడ్ డీజిల్ వస్తుంది. అక్కడి నుంచి 131 కిలోమీటర్ల పొడవైనటువంటి పైప్ లైన్ ఏర్పాటు చేసి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి దినాజ్పూర్లోని పార్వతీపూర్ వరకు హై స్పీడ్ డీజిల్ పంపడం జరుగుతుంది. ఈ హై స్పీడ్ డీజిల్ ఆధారంగానే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కూడా భారత్ ఆంక్షలు విధించింది. అంటే బంగ్లాదేశ్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ మూసుకుపోతుంది, బంగ్లాదేశ్లో విద్యుత్ సరఫరా లేదు, బంగ్లాదేశ్కి డీజిల్ సరఫరా లేదు. మొత్తానికి బంగ్లాదేశ్ ఆర్థికంగా అష్టదిగ్బంధనానికి గురైంది. దానితో భారతదేశంతో నెగోషియేట్ చేయక తప్పని పరిస్థితి వచ్చింది. సో ఈ రకంగా అన్ని రంగాలలోనూ అన్ని వైపుల కూడాను భారత వ్యతిరేక శక్తుల్ని దిగ్బంధనం చేసింది. అదే సమయంలో అండమాన్ ద్వీపంలో, నికోబార్ ద్వీపంలో ఒక నేవల్ ఒక యూనిట్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇండోనేషియాలోని ఆచే ద్వీపం ఉంది. ఆ ఆచే ద్వీపంలో కూడాను భారతదేశానికి సంబంధించినటువంటి ఒక నేవల్ స్టేషన్ని పెట్టి చైనాను దిగ్బంధనం చేసేటటువంటి పనిని చేపట్టింది. దీనితో ఈ అన్ని దేశాల్లోనూ చైనా గేమ్ ఆటకట్టయింది. దానికి తోడు అమెరికాకి కూడాను భారతదేశంతో చర్చలు జరపక భారతదేశాన్ని పరిగణనలోకి తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఇండియన్ ఇంట్రెస్ట్ని పూర్తిగా ఉపేక్షించి పనిచేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇదే సమయంలో అమెరికా ఒకవైపు పాకిస్తాన్లో ఉన్నటువంటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని బలహీనపరిచే పనిని చేపట్టింది. బలూచిస్తాన్లో ముఖ్యంగా గ్వాదర్ పోర్ట్ చైనాకి ఒక పెట్టని కోట లాంటిది, దానిని దిగ్బంధనం చేసేందుకు బలూచ్ మూమెంట్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. బలూచ్ స్వతంత్ర పోరాటాన్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో ఇటు పాకిస్తాన్కి ఇబ్బంది, అటు చైనా యొక్క అసెట్స్ ఇంట్రెస్ట్ కూడా ఇబ్బందిలో పడ్డాయి. ఈ రకంగా చైనా అన్ని వైపుల నుంచి దిగ్బంధనానికి గురైంది. అందుకే ఇప్పుడు చైనా భారత్తో పరిస్థితుల్ని నార్మలైజ్ చేసుకోవాలని చెప్పి, మామూలు పరిస్థితులకు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. 2022 తరువాత భారత ప్రధాని మోదీ షీ జిన్పింగ్తో కలవలేదు. 1-2 సార్లు కలిసినప్పటికీ కూడాను కేవలము 2-3 సెకండ్ల షేక్ హ్యాండ్ వరకే పరిమితమైంది. ఎటువంటి చర్చలు జరపలేదు. దాంతో చైనాకి ఇప్పుడు భారతదేశంతో చర్చించవలసినటువంటి అవసరం వచ్చింది. ఈ మధ్యకాలంలో జూలై నెలలోనే మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి జైశంకర్, అదేవిధంగా చైనీస్ విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి వాంగ్ యీ, వీళ్ళు 2 సార్లు, ఒక జూలైలోనే 2 సార్లు సమావేశమయ్యారు. ఒక సమావేశము బాలీలో జరిగింది, అస్తానాలో జరిగింది, సెంట్రల్ ఏషియన్ స్టేట్స్. రెండవది ఇది వియెంటీన్లో జరిగింది. ఈ 2 సమావేశాల్లో కూడాను చాలా వరకు ఈ సరిహద్దులో ఉన్నటువంటి ఉద్రిక్తతలు, ముఖ్యంగా లద్దాఖ్ వైపు కావచ్చును, లద్దాఖ్లో దౌలత్ బేగ్ ఓల్డీ నుంచి మొదలుపెట్టి డెప్సాంగ్ ప్లేన్స్ కావచ్చును, అదేవిధంగా హాట్ స్ప్రింగ్స్, గోగా స్ప్రింగ్స్ లేదా హాట్ స్ప్రింగ్స్ కావచ్చు, ఆ తర్వాత పాంగాంగ్ సరస్సుకి ఎగువ దిగువ, దాని తర్వాత డేమ్చోక్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను చైనాకి భారత్కి పెట్రోలింగ్ విషయంలో వివాదం ఉంది. గల్వాన్ సంఘటన కూడా ఈ నేపథ్యంలోనే జరిగింది. అదేవిధంగా ఇటు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్ దగ్గర ఉన్నటువంటి యాంగ్జీలో వివాదం జరిగింది, ఘర్షణ జరిగింది. చైనీస్ సైనికుల్ని చావచితకబాది మన సైనికులు వెనక్కి పంపించేసినటువంటి సంఘటన కూడా మనందరికీ గుర్తుంటుంది. కాబట్టి చైనా ఇప్పుడు
ఈ లదాఖ్ దగ్గర పరిస్థితుల్ని మామూలుగా సాధారణీకరించడానికి, నార్మలైజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సరిహద్దు బార్డర్లో జరుగుతున్నటువంటి డిఫరెంట్ దఫాలుగా జరుగుతున్న చర్చల్లో ఇప్పటికే హాట్ స్ప్రింగ్స్ కావచ్చును, పాంగాంగ్ లేక్ 145 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ సరస్సులో 40 కిలోమీటర్లు మన అధీనంలో ఉంది, మిగతాది చైనా అధీనంలో ఉంది. దానికి ఎగువ దిగువ ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ కావచ్చును, ఆ తర్వాత మిగతా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో గల్వాన్ కావచ్చును, ఈ ప్రాంతాల నుంచి చైనా ఇప్పటికే వెనకడుగు వేసింది. సైన్యం ఉంది, కానీ ఇదివరకు ఘర్షణ పాయింట్స్ నుంచి కాస్త వెనక్కి వెళ్ళింది. ఈ ఒప్పందాలన్నీ కూడా జరిగినాయి. ఇప్పటికి 2 పాయింట్స్, ఒకటి డెప్సాంగ్, ఇది ఉత్తరాన ఉంది, లద్దాఖ్లోని ఉత్తర భాగాన ఉంది. ఒకటి డేమ్చోక్, ఇది లద్దాఖ్ యొక్క ఈ పాంగాంగ్ సరస్సు యొక్క దక్షిణాన ఉన్నది. ఈ 2 పాయింట్స్లో మాత్రమే ఇప్పటికీ భారత చైనాల సైన్యాలు ముఖాముఖిగా ఉన్నాయి. సరిహద్దు విషయంలో వివాదం కూడా ఉంది. ఇప్పుడు బహుశా రానున్నటువంటి 1-2 నెలల్లో, అంటే నవంబర్ లోపల డేమ్చోక్ దగ్గర కూడా చైనా తన సైన్యాల్ని వెనక్కి తీసుకుని 2020కి ముందు ఉన్నటువంటి స్థితికి వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్క డెప్సాంగ్ మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడాను ఈ ప్రాంతాల్లో కూడాను చైనా క్రమేపీ వెనక్కి వెళ్ళినట్టయితే పరిస్థితులు నార్మల్ అవుతాయి. నిజానికి చైనా 2013కి ముందే కొన్ని ప్రాంతాలని ఆక్రమించుకునిందంటే మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందే. ఆ ప్రాంతాలన్నిటి నుంచి చైనా ఇప్పుడు వెనక్కి వెళ్ళింది. 2020 గల్వాన్ సంఘటన తరువాత చైనా ముందుకొచ్చినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇప్పుడు వెనక్కి, క్షమించాలి, 2020 తర్వాత ఆక్రమించుకున్న అన్ని భూముల నుంచి వెనక్కి వెళ్ళింది. 2013కి ముందు, అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వ సమయంలో ఆక్రమించుకున్నటువంటి భూముల నుంచి ఇంకా వెనక్కి వెళ్లాల్సింది. అందులో డేమ్చోక్ ఉంది, అదేవిధంగా డెప్సాంగ్ ఉంది. ఇవి కూడా నవంబర్ లోపల పూర్తయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రానున్నటువంటి అక్టోబర్ 22, 24 ఈ తేదీల మధ్య రష్యాలోని కజాన్లో బ్రిక్స్ సదస్సు జరగబోతోంది. ఆ తర్వాత నవంబర్ 18, 19న రియో డి జనీరో, ఇది బ్రెజిల్లో ఉంది. ఇక్కడ కూడాను కొన్ని దేశాల సమావేశం, G20కి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో మోదీ, షీ జిన్పింగ్ సమావేశమై సరిహద్దు విషయంలో కొన్ని అంశాలలో కొంత ఒప్పందాలను ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా తాకిడిని తట్టుకోవాలన్నట్టయితే ఒకే సమయంలో భారత్ తోటి వైరము, అమెరికాతోటి వైరము మంచిది కాదన్నటువంటి ఆలోచన చైనాకు వచ్చింది. వ్యూహాత్మకంగానైనప్పటికీ చైనా అడుగు వెనక్కి వేస్తోంది. ఈ స్థితిని భారతదేశం కనుక సుదృఢీకరించుకుంటే, బలోపేతం చేసుకున్నట్లయితే భారతదేశము ఇప్పుడున్న పొజిషన్ నుంచి చర్చలు ప్రారంభించేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే మన ప్రధానమంత్రి బ్రూనెయికి వెళ్ళారు. బ్రూనెయి చాలా చిన్న దేశం, 150 కిలోమీటర్ 150 కిలోమీటర్ల వైశాల్యము మాత్రమే ఉన్నటువంటి చాలా చిన్న దేశం. మ్యాప్లో బ్రూనెయిని వెతకాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక ద్వీపం, సింగపూర్కి దిగువన ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపంలో 30% ఇండోనేషియాకి చెందినటువంటి కాలిమంటన్ ప్రాంతం ఉంటుంది. అదేవిధంగా మలేషియాకి చెందినటువంటి సారావాక్ ప్రాంతం ఉంటుంది. దీని మధ్యలో ఒక 150 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉన్న ఒక చిన్న బెల్ట్, అది బ్రూనెయి. బ్రూనెయికి వెళ్ళి ప్రధానమంత్రి అక్కడ డిఫెన్స్ కోఆపరేషన్, రక్షణ భాగస్వామ్యం విషయంలో, రక్షణ సహకారం విషయంలో మాట్లాడారు. అంటే అక్కడ గనక భారతదేశం ఒక నౌకా దళ స్థావరాన్ని గనక ఏర్పాటు చేస్తే చైనా దిగ్బంధనం జరుగుతుంది. కాబట్టి చైనాని అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేసేటటువంటి ప్రయత్నము జరుగుతోంది. దానితో పాటు చైనా యొక్క బలహీన క్షణము, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, అమెరికా నుంచి ఒత్తిడి ఉంది. ఈ అదను చూసి చైనా వెనకడుగు వేసేలా చేసేందుకు భారతదేశం ప్రయత్నిస్తోంది. అందుకనే బహుశా అక్టోబర్, నవంబర్ పూర్తయ్యే లోపల చైనా ఇప్పుడున్నటువంటి డేమ్చోక్, డెప్సాంగ్ నుంచి కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చేసినట్టయితే భారతదేశం యొక్క ప్రెషర్ టాక్టిక్స్, భారతదేశం యొక్క జియోపొలిటికల్ గేమ్, అదేవిధంగా భారతదేశము
అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్ని ఉపయోగించుకున్న విధానానికి ఇది తార్కాణము. ఇది అఫీషియల్గా ఇంత మటుకు ఏమీ రాలేదు, కానీ ఇది నవంబర్ నాటికి జరిగేటటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా మోదీ భారత ప్రభుత్వం యొక్క సఫల దౌత్యనీతికి, వ్యూహాత్మక ఎత్తుగడలకి ఇది ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం కాబోతుంది. నేరుగా యుద్ధం చేయకుండానే చైనాను వెనకడుగు వేసేలా చేయడం జరుగుతుంది. అయితే చైనా వెనకడుగు వేసినంత మాత్రాన మనము ఆదమరచి ఉండాల్సిన పరిస్థితి లేదు. చైనా ఒక అడుగు వెనక్కేస్తే మళ్ళీ దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన అప్రమత్తత కొనసాగించవలసినటువంటి అవసరం కూడా అంతే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.